महिषासुरुडिकी जय, महिषासुरुडिकी जय, महिषासुरुडिकी जय। महिषासुरा తప్పకుండా ఇదంతా మధిర ప్రభావమే. నా మధిర కోటలో మధిర లేకపోవటం ఏమిటి? వెంటనే నాకు మధిరనివ్వండి. దూర్తనారి, మా పురుషులకు సేవ చేసి అదృష్టం కలిగించి పని అప్పగిస్తే అది కూడా చేయలేకపోయావు. నీలాంటి దూర్తనారీల వల్ల ఏంటి మాకు లాభం? महिषासुरा महिषासुरा ఎవరి దుష్టుడు గొంతు తగ్గించి నా పేరుతో గుసగుసలాడుతున్నాడు? ఇక్కడ ఎవరూ లేరే. అంటే అకారణంగా ఆలోచిస్తున్నాను నేను. महिषासुरा తమరి పాపాలకుండా నిండుతూ వస్తోంది. ఎవరో ఎవరో ఎవరక్కడ? ఎవరు నన్ను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు? నా ముందుకు రా. ఎవరున్నారు అక్కడ? చెప్పండి. మహారాజా, తమరు క్షేమంగానే ఉన్నారా, లేక మా కళ్ళే మాకు లేనిది చూపిస్తుందా? నా క్షేమాన్ని అనుమానించి నన్నే ప్రశ్నిస్తావా? ఇక్కడ ఎవరో దాగున్నారు. తనెంతోసేపు క్షేమంగా ఉండలేడు. ఏ నర్తకి మనులారా, నాట్యం ఆపటానికి ఎంత ధైర్యం మీకు? నేను మిమ్మల్ని నాట్యం ఆపమని చెప్పానా? నేను చెప్పకుండా నాట్యం ఆపారు కాబట్టి అందుకు గాను నేను మీకు దండన విధిస్తాను. మిమ్మల్ని క్షమించే ప్రశ్నే లేదు. మీరు శిక్ష అనుభవించాల్సిందే. ఆగండి స్వామి. దయచేసి క్రోధాన్ని నిగ్రహించుకోండి. వీరిని క్షమించి వదిలిపెట్టండి. ఏం కనిపిస్తుంది నా కళ్ళలో? వచ్చింది మా ధర్మపత్ని. భ్రమరకి స్వాగతం, సుస్వాగతం. తనిప్పుడు మంచేదో చెడ్డేదో వివరించి చెబుతుంది నాకు. ఊరుకుంటే ఇస్తుంది అనవసరమైన సలహాలు. ఇప్పుడు తమరిక్కడికి వచ్చి తమ నాట్యంతో కలిగించండి మాకు మనో ఉల్లాసాన్ని. నాట్యం మళ్ళీ ఆరంభించండి. మళ్ళీ అన్ని సవ్యంగానే ఉన్నాయి. ఇక్కడ అనుమానించాల్సిన అవసరం లేదు, ఆనందించాల్సిన అవసరమే ఉంది. మీ కొత్త సామ్రాజ్యంలో సరికొత్త సౌఖ్యాలు మీ సొంతం మహిషాసురా. మహిషాసురా, నువ్వు ఎంత ఎక్కువ పాపాలు చేస్తే అంత తొందరగా ముంచుకొస్తుంది నీకు అంతం. ఎవరి మోసగాడు రహస్యంగా నా చెవిలో ఏదో గుసగుసలాడుతున్నాడు. ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు. వీరికి పందా. దుష్టుడా, కనపడకుండా మాట్లాడటం కాదు. నీకే ధైర్యం ఉంటే గనుక ఈ మహిషాసుడు ముందుకురా. అప్పుడు తెలుస్తాను నీ అంతం. అంతం చేస్తాను. ముందుకురా. నీ కపట స్వరాన్ని. ధైర్యం ఉంటే ముందుకురా. ముందు నేను ఈ వాతావరణం నుండి బయటికి వెళ్ళటం మంచిది. స్వామి, స్వామి ఆగండి. స్వామి, స్వామి. ఏంటిది? ఏంటిది అసలేంటి? ఏంటి? మధుర ఎక్కువై ఉత్పన్నమైన భ్రమ ఇది? భ్రమే. భ్రమ? ఏమిటా భ్రమ? నేను నిజంగానే ఇక్కడ ఉన్నాను మహిషాసురా.
ఈ గజముఖ బాలుడు ఇక్కడికెలా వచ్చాడు? సమాధానం చెప్పలేదు నాకు. ఏం భ్రమ కలిగింది మీకు? చాలు బాలక, చాలు. ఇంకా చాలించు మాయాజాలాన్ని. తప్పు చేశాను నేను. అప్పుడే నిన్ను అంతం చేయాల్సింది. ఇప్పుడు ఆ తప్పుని మరోసారి జరగనివ్వను నేను. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను బాలక. భ్రమ కాదు, నిజంగానే వచ్చాను. తమరి భవిష్యత్తు గురించి హెచ్చరించడం కోసం వచ్చాను. ఇప్పటికైనా పాపకర్మలను పరిత్యజించడం మంచిది. లేకపోతే ఆ మహాశక్తి స్వయంగా తమరి మృత్యు రూపంలో రాగలదు. మదిరాపానం చేసింది నేను. మత్తులో భ్రమలు కలుగుతున్నది నీకు. ఒక అబల, ఒక ఆడది నన్ను ముల్లోక దేవుడైన మహిషాసుడిని అంతం చేస్తుందా? ఏ స్త్రీనైతే తమరు అబల అని తృణీకరిస్తున్నారో ఆ స్త్రీయే సమస్త జీవాలకి ప్రాణం పోస్తుంది. ప్రాణాలు పోసేవారికి ప్రాణాలు తీసే శక్తి కూడా ఉంటుంది. స్త్రీలకు తమరి వల్ల జరిగిన దౌర్జన్యానికి, దురాగతాలకి తగిన ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటుంది మహిషాసుర. తమరిని అంతం చేస్తుంది. అమ్మో, నాకు భయం వేస్తుంది. బాలక, ఊరికే ఊహించుకుంటే వాటిని మిథ్య అంటారు. శాశ్వత సత్యం ఒక్కటే. అందరికీ నేనే దేవుణ్ణి, మహీషుడిని. నిజానికి దేవేంద్రుడి నుండి సాధించిన ఒక స్వర సామ్రాజ్యం నాది. అందువల్ల ఇక్కడ నీలాంటి బాలవీరుల ప్రభావం నా మీద పని చెయ్యదు. నీ మాటల్లో ఏ మాత్రం నిజమున్నా నిరూపించు, చూపించు. ఎక్కడ ఉంది చూపించు ఆ మహావీరనారి. నా ముందుకొచ్చి నిలబడమను. నువ్వు చూపించలేకపోతే బాలక, అప్పుడు నీకు నేనేంటో చూపిస్తాను. నేను చేసేది చూసావంటే నువ్వు గడగడ వణికిపోతావు బాలక. అప్పుడు అర్థమవుతుంది నీకు నా శక్తి ఏమిటో. అహంకారం అనే మాయాజలంలో కళ్ళు మూసుకుపోయాయి నీకు. అందుకే నీ కంటికి నిజం కనపడటం లేదు. తమరి పాపాలకుండా నిండిపోతుంది దుష్టాసురా. తమరికి ఇంకా పాపాలకి పాల్పడే అవకాశం లేదు. అయితే ఇప్పుడేమంటావు? నా పాపాల కుండ కాదు, సముద్రమే నిండిపోయినా నన్నెవ్వరూ ఏమి చెయ్యలేరు. అమాయక టెంబక. తమరి ప్రాణాలతో ఉండాలనుకుంటే దేవతలకు స్వర్గాన్ని తిరిగి ఇవ్వడం మంచిది. ఆదిశక్తి ముందు మోకరిల్లి శరణు కోరి ప్రాణభిక్ష కోరుకోండి మాతని. 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 ఆదిశక్తి ముందు మోకరిల్లి ప్రాణభిక్ష కోరుకోండి మాతని. ఎంత కొట్టినా దెబ్బ తగలటం లేదేంటి? మహారాజా, మహారాజా. శరంబతి చక్రా, ఆ బాలుడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు ఆ బాలుడు. ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ బాలుడు? కనపట్టం లేదంటే బాలుడు. ఈ మహారాజుకి ఏమైంది? ఎందుకెందుకు కంగారు పడుతున్నారు?
తమరి పాపాల కుండ నిండిపోయింది దుష్టాసుర. తమరికి ఇంకా పాపాలకి పాల్పడే అవకాశం లేదు. చూపిస్తాను, తప్పక చూపిస్తాను. ఆ బాలుడికి నన్ను మోసం చేసినందుకు ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తాను. సేనాపతి చక్ర, వెళ్ళు. ప్రతి గ్రామానికి వెళ్ళి వృద్ధులు, యువ బాలురు ఎవరైనా సరే ప్రాణాలతో కనిపిస్తే వారందరిని పట్టి బంధించండి. 4 దిక్కులకు వెళ్ళి నా పేరంటే భయపడేలా చెయ్యండి. వెంటనే వెళ్ళండి. తమరి ఆజ్ఞ అసురేంద్ర. స్వామి, కాత్యాయని దేవి చెప్పారు కదా, వారు మహిషాసురుణ్ణి వధిస్తానని. మరి ఈ గణపతి పనులకు అర్థమేమిటి? తను మహిషాసురుణ్ణి రెచ్చగొడుతున్నాడు. అప్పుడు తను మరిన్ని తప్పులు చేస్తాడు. ఫలితంగా దేవి తనని సంహరిస్తుంది. నాకర్థమైంది స్వామి. గణపతి తల్లిని కలవాలని పరితపిస్తున్నాడు. వింధ్యా పర్వతాలలో వింధ్యావాసినిగా ఉన్న పార్వతీదేవి గణపతి మహాదేవులకు దూరమైనందుకు వేదన అనుభవిస్తున్నారు. ఇక్కడ కైలాసంలో తన భార్య ఎడపాటును సహించలేని మహాదేవుడు కూడా బాధలో ఉన్నారు. ఈ ముగ్గురి ఆవేదన అంతమయ్యేది ఆ మహిషాసురుని అంతంతోనే. అప్పుడు పార్వతీమాత తన కుటుంబానికి దగ్గర కాగలదు. నేను అదే కోరుతున్నాను. కాత్యాయని మాత త్వరలోనే మహిషాసురుణ్ణి అంతం చేయాలని. ఫలితంగా గణపతి, పార్వతీదేవి, మహాదేవుడు మళ్ళీ ఒకటవ్వాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఉమా, కాని ప్రభు, గణేశుడు రెచ్చగొట్టడం వల్ల ఆ దుర్మార్గుడు అమాయకులని మరింత హింసిస్తాడు. కాలం ఎవరికీ అన్యాయం చేయదు దేవి. దోషులకు మాత్రమే దండన లభిస్తుంది. తమరికిప్పుడు నిర్దోషులుగా కనిపిస్తున్న వారు కూడా గత జన్మలలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పాపం చేసిన వారే దేవి. వాళ్ళని వదిలిపెట్టండి. మహిషాసురుడే. మహిషాసురుడికి జై కొట్టాలి. ఆయన్నే మీరు పూజించండి. మహిషాసురుడికి జై. వీరిని అసురేంద్రుడి దగ్గరికి ఈడ్చుకెళ్ళండి. మహిషాసురుడే జై మహిషాసురుడే. ఆయనకే మీరు పూజ చేయాలి. పుత్ర, దేని గురించి అంతగా బాధపడుతున్నావు? మాత, మహిషాసురుడు దుర్మార్గానికి హద్దులన్నీ చెరిపేశాడు. తన ఆగడాలకు హదుపులే లేకుండా పోయిందమ్మా. వృద్ధులు, స్త్రీలు, పురుషులు, బాలులు అందరి మీద దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. అయినా తమరు మౌనం వహిస్తే ఎలా? తమరు అతని దురాగతాల నుండి ఎప్పుడు విడిపిస్తారమ్మా? పుత్ర, నాకు మహిషాసురుడి గురించి అన్నీ తెలుసును. అతనిప్పుడు దైవభక్తులైన ఋషులని, మునులని పీడిస్తున్నాడు. ఏయ్, పదండి. అరే నడవండి. వారిని హింసించి ధర్మ మార్గం నుండి తప్పిస్తున్నాడు. తరువాత స్త్రీలను కూడా బాధలు పెడుతున్నాడు. తన పాపాలకు పరాకాష్ఠగా తను పసి బాలలను కూడా హింసిస్తున్నాడు. తనకి ఇంతటి అరాచకాలు చేసే అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు? తనని వెంటనే ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? పుత్ర, జగన్మాతను నేను కనుక నా పుత్రులందరికీ తన తప్పులను తెలుసుకోవడానికి, వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం నా కర్తవ్యం. దయే మాతకు ధర్మం. అందువల్ల ఒక తల్లిగా తనకి కూడా తన తప్పులు తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వక తప్పదు పుత్ర.